వినండి. అంటే మనిషి మూడు భాగాలు. మనిషి మూడు భాగాలు ఏంటి? మూడు భాగాలంటే శరీరము, ప్రాణము, ఆత్మ. దేవుడు శరీరాన్ని దేనికి ఇచ్చాడు అంటే లోకాన్ని తెలుసుకోవాలి. శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే లోకాన్ని తెలుసుకోవాలి. లోకాన్ని ఎలా తెలుసుకుంటాం? బాడీ ఉంటేనే నువ్వు దీన్ని కట్ చేసి తెలుసుకోగలవు. ఇది గరుకుగా ఉందా, గట్టిగా ఉందా, ఇది పుస్తకమా, పెన్నా, పేపరా, ఇదంతా కూడా మన శరీరం. అంటే కళ్ళు చూసిన దాన్ని బట్టి, చెవులు విన్న దాన్ని బట్టి, ఇదంతా కూడా బాడీ లోకాన్ని తెలుసుకోవడానికి దేవుడు శరీరం ఇచ్చాడు. ప్రాణాన్ని ఎందుకు ఇచ్చాడు? మన సెల్ఫ్ని, అంటే నిన్ను నీవు తెలుసుకోవడం. నువ్వెవరివి, నేనేంటి, నేనేమై ఉన్నాను అంటే నేనేంటో, నా స్వభావాన్ని, నన్ను నేను అంటే మనం గ్రహిస్తుంటాం కదా, నేను పాపిని లేదా నాలో ఈ పాపం ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి, నన్ను గురించి నేను తెలుసుకోవడానికి దేవుడు ఏమి ఇచ్చాడంటే మనలో ప్రాణం ఇచ్చాడు. అంటే మనలో ప్రాణం ఉంది. మూడవది ఏంటంటే ఆత్మ ఎందుకు ఇచ్చాడంటే దేవుడిని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకోవాలంటే దేవుడిని తెలుసుకోవాలి. అంటే మనం ఇప్పుడు దేవుడిని ఎలా తెలుసుకోగలము? మన శరీరం ద్వారా, మన ప్రాణం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేము. ఓన్లీ మన స్పిరిట్ ద్వారానే దేవుని మనం తెలుసుకోవాలి. కానీ పతనమైనటువంటి మానవుడు ఏమయ్యాడు? పతనమైనటువంటి మానవుడిలో బాడీ, సోల్, స్పిరిట్ ఉంటే ఈ స్పిరిట్ ఏమైపోయింది? డెడ్ అయిపోయింది. పాపం చేసిన వెంటనే మానవుని యొక్క స్పిరిట్ ఏమైంది? డెడ్ అయిపోయింది. అంటే మృతమైంది. అంటే మృతం అంటే ఏంటిది? డార్క్ అండ్ డెడ్, డిప్రేవ్డ్. అంటే ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో, పాపం చేసినప్పుడు ఏమైందంటే మానవుని యొక్క స్పిరిట్ అంటే బాడీ, సోల్, ఈ రెండు కూడా బాగా పనిచేస్తున్నాయి. సోల్ బాగా ఉంది, బాడీ బాగా, కానీ స్పిరిట్ ఏమైపోయింది? డెడ్ అయిపోయింది. స్పిరిట్కి ఏం జరిగిందని అంటే డార్క్ అండ్ డెడ్. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ప్రకారం, 1 నుంచి 3 వచనాల ప్రకారం, ఈ అపరాధముల చేతను, ఈ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉంటారు. చూసారంటే ఏమేమి? మనం ఆత్మలో మనం చచ్చిన వారమై, ఆత్మలో మనం చచ్చిన వారు. తర్వాత అంధకార సంబంధమైనటువంటి మనసు. చదవండి, అక్కడ ఉంటుంది, చాలా చక్కటి మాట్లాడు. ఎఫ్సి పత్రిక, మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించును. అంటే మన మనస్సు కూడా ఏమైంది? అంధకారమే. మనసు ఏమైంది? మన స్పిరిట్ ఏమైందంటే డార్క్ అండ్ అంటే అంధకారమే. అంధకారం అంటే డెడ్ అయిపోయిందంటే ఇక చీకటి మొత్తం. అందుకే ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చాలు. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చాలు. ఏమన్నాడు? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. అంటే చీకటి అయి ఉంటారంటే మీరు చీకట్లో ఉన్నారంట్లా. మీరు చీకట్లో ఉన్నారంటే లోపల వెలుగుంది, మనం చీకట్లో ఉన్నామని అంట. అట్లా చెప్పట్లేదు. మీరు చీకటి అయి ఉన్నారు. మీరే చీకటి అంటే ఏంటి? మీ ఆత్మ అంధకారమైంది, చీకటి అయిపోయింది. మీ ఆత్మ ఏమైపోయింది? డెడ్. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారు. అలాగే డిప్రేవ్డ్ అంటే ఏంటిది? మీ అపరాధాల చేత, మీ పాపాల చేత మీరు చెడిపోయారు, చచ్చిపోయారు. మీ మనస్సు అంధకారమైంది. అలాగనే డిప్రేవ్డ్ అంటే మీరు కంప్లీట్గా ఎందుకు పనికిరానటువంటి విధంగా మీరు చెడగొట్టబడ్డారు. డిప్రేవ్డ్ అంటే నాశనమయ్యారు. మనం మానవుడు నాశనానికి లోనయ్యాడు. కాబట్టి నాశనానికి దేవుని యొక్క నశించిపోయినటువంటి మానవుడు. అందుకే నశించిన దానిని వెతికి రక్షించడం, మనిషి కుమారుడు లోపల. కాబట్టి
మానవుడి స్థితి పతనం తర్వాత ఏమైందంటే వాడి మనసు అంధకారమైంది, వాడు ఆత్మలో మరణించాడు. అలాగనే వాడి యొక్క జీవితంలో ఏంటంటే నాశనం అయిపోయి నశించిపోయి దేవుని ఉగ్రతకు పాత్రుడైంది. ఇది పతనం తర్వాత మానవుని స్థితి. రక్షణ పొందక ముందు కూడా మన స్థితి, యేసుప్రభువుని అంగీకరించక ముందు మన స్థితి ఏంటి? మనం అంతగా అంటే మనమే చీకటి అయి ఉన్నాము, మనము చచ్చిన స్థితిలో ఉన్నాము, మనం నశించిపోయి ఉన్నాము. ఇట్లా కనుక మానవుడు జీవిస్తుంటే వీడు దేవుని యొక్క శిక్షకు, దేవుని యొక్క ఉగ్రతకి, దేవుని యొక్క తీర్పుకి లోనైనటువంటి వాడు. అప్పుడు ఏం చేశాడు? దేవుడు తన మహాకనికరము చొప్పున ఆయన మనల్ని ఏం చేశాడు? కరుణించాడు. మనమేం డెడ్ అయిపోయాం కదా, దేవుడు మనల్ని కరుణించాడు. కరుణించిన తర్వాత ఏం చేశాడు? రక్షణ పొందాడు. రక్షణ పొందగానే ఏమైంది? ఇప్పుడు మన లోపల ఉండేటువంటి స్పిరిట్ ఏమైందనమాట? దేవుని యొక్క ఆత్మ ఏం చేశాడంటే మన ఆత్మని ఏం చేశాడు? రీజనరేట్ చేశాడు. రీజనరేషన్ అంట, దీన్నే తిరిగి జన్మించడం. అంటే ఒకప్పుడు ఆదామవ్వలని సృష్టించినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నది? వాళ్ళ స్పిరిట్ సజీవంగా ఉంది. పాపం చేయగానే ఏమైంది? మరణించింది. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? ఆ చనిపోయిన ఆత్మను మరలా తిరిగి జన్మింపజేశాడు. ఇంతకుముందు ఉన్నటువంటి స్పిరిట్ మళ్ళీ మనకిచ్చాడు. రక్షణ పొందినటువంటి వాడి స్పిరిట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు సజీవమైనటువంటి స్పిరిట్. అందుకే పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చి ఏం చేస్తాడైనా? మిమ్మల్ని మరలా తిరిగి జన్మింప చేయగలిగాడు. పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చి మళ్ళీ తిరిగి జన్మింపజేస్తాడు. అంటే మళ్ళీ ఈ డెడ్ కండిషను, తర్వాత డార్క్ కండిషను, డిప్రైవ్డ్ కండిషను, నాశనములకు లోనైన మనము, మరణంలో ఉన్నటువంటి మనము, అంధకారమైనటువంటి మనం, చీకటి అయిన మనల్ని మరలా తిరిగి బ్రతికించాడు. మరలా మనలను అక్కడ అంటే ఎఫ్ఎస్సీ పత్రిక 2వ వచనంలో అంటాడు చూడండి, 1-2 వచనాలు అంటాడు. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించండి. ఈ మేడ్ అలైవ్ అని అంటాడు. ఈ మేడ్ అలైవ్, ఆయన మిమ్మల్ని బ్రతికించాడు. అంటే జీవము లేని మీకు, చలనము లేనటువంటి మీకు, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మీకు ఒక్కసారి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తాకడం ద్వారా ఏం జరిగింది? మీరు వెంట ఉలిక్కిపడి మళ్ళీ ప్రాణం వచ్చింది, మళ్ళీ సజీవులు. అయితే ఇప్పుడు ఈ సజీవులు అయిన తర్వాత ఇప్పుడు ఏంటి? మళ్ళీ ఇక్కడికి వద్దాము. అంటే బాడీ, సోల్, స్పిరిట్ అని కదా. రక్షణ పొందిన తర్వాత కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే బాడీ ఉంది, సోల్ ఉంది, అంటే మన ప్రాణం ఉంది. ఇప్పుడు జరిగేటువంటి చాలా కార్యాలు ఎక్కడ జరుగుతున్నాయంటే మనిషి యొక్క సోల్లో జరుగుతుంది, ప్రాణంలో జరుగుతుంది. ఇక్కడ అందుకే అద్భుతాలు చేస్తున్నాడు మానవుడు, సూచక్రియలు చేస్తున్నాడు. అదే అద్భుతాలు, సూచక్రియలు, దయ్యాలు నిలబెట్టడం, ఇవన్నీ కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. అంటే ఇవి జరిగినంత మాత్రాన ఇవి ఆత్మలో జరిగాయా, మన సోల్లో జరిగాయా, అంటే మన ప్రాణంలో జరిగాయా అని మనం కనిపెట్టడం చాలా కష్టం. అందుకే యేసు ప్రభువు అన్నాడు, మీరు అద్భుతములు చేశారు, నా నామ పేరిట దయ్యాన్ని వెళ్ళగొట్టారు, కానీ మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకు తెలియదు అన్నాడంటే మీరు ఇక్కడ చేయాల. ఈ అద్భుతాలు, సూచక్రియలు అనేవి ఆత్మలో జరిగినవి కాదు, మీ సోల్లో జరిగాయి కాబట్టి నాకు తెలియదు. అంటే సోలికల్ పవర్స్ కూడా చాలా పవర్ఫుల్. అద్భుతాలు చేయొచ్చు, సూచక్రియలు చేయొచ్చు, భక్తిగా ఉండొచ్చు, తర్వాత మనం ఎంత భక్తి కార్యక్రమాలు చేయొచ్చు, పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, మందిరాలు కట్టించవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ కూడా జరుగుతాయి, ఇక్కడ కూడా జరిగే ఆస్కారం. కాబట్టి మన ఆత్మలో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది తెలుసుకోవడం కొంచెం కష్టం. అయితే ఇప్పుడు ఏం జరిగింది? చాలా జాగ్రత్తగా, ఇప్పుడు మన జీవితంలో మార్పు రావాలంటే, రూపాంతరం జరగాలంటే, మరి ఇన్ని అద్భుతాలు, సూచక్రియలు జరిగిన రూపాంతరం జరగట్లేదు, నేచర్ ఎందుకు మారట్లేదు? కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ. చెప్పాను కదా, పరిశుద్ధాత్ముడు మన ఆత్మలో, అంటే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మన అంతరాత్మలో ఆయన తన సత్యాన్ని మనకి ఏం చేస్తాడు? రివీల్ చేస్తాడు. అంటే ఆయన మనకి బయలుపరుస్తాడు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మన అంతరాత్మలో తన సత్యాన్ని బయలుపరిచినప్పుడు అప్పుడు మనకి బల్బు వెలుగుతుంది. అప్పుడు మాత్రమే మన జీవితంలో రూపాంతరం కలుగుతుంది, మార్పు కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు మన అంతరాత్మలో దేవుడు తన సత్యాన్ని బయలుపరచనంత వరకు మన జీవితంలో ఏమి రాదు? మార్పు రాదు.
అంటే మరి ఏమొచ్చింది? పరిశుద్ధాత్ముడు చేయకుండానే మనం ఇప్పుడు సోల్లో వినొచ్చు కదా, వాక్యం వినొచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, మందిరాలు కట్టొచ్చు, నడిపించవచ్చు, మినిస్ట్రీ చేయొచ్చు. అర్థమవుతుందా? మనం ఉపవాసాలు ఉండొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మనం అంటే సోల్లో ఏమైనా జరగవచ్చు. పోనీ ఇంత జరిగిన తర్వాత మన జీవితంలో మార్పు వస్తుందా? మార్పు రావట్లేదు. అంటే ఎక్కడ జరిగినట్టు? అది సోల్లో జరిగింది. ఆత్మలో జరిగితే మార్పు కలుగుతుంది. అంటే ఇవి జరగవచ్చు కానీ మన ఆత్మలో మార్పు కలుగుతుంది. అందుకనే ఈ పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని మన అంతరాత్మలో వెలిగించాలి. అందుకని వెలిగించువాడు ఆయన వెలిగించినంత వరకు మనకు అది వెలగదు. మనం ఎన్ని ప్రసంగాలు నేర్చుకున్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఆ విన్నంతసేపు ఎలా ఉంటుంది మనకి? నేను ఎవరు అడిగారు, విన్నంతసేపు 2 రోజులు 3 రోజులు చాలా బాగుంటుందండి, మళ్ళీ 3వ రోజు తర్వాత ఏమనిపిస్తుంది? మళ్ళీ మేము పడిపోతున్నాము, మళ్ళీ లేవలేకపోతున్నాము. కారణం ఏంటి అంటే ఆ ప్రసంగం అంతా కూడా ఎక్కడికి చేరుతుంది? నీ సోల్కు చేరుతుంది. నీ సోల్కి, నీ మైండ్కి వెళ్ళిపోతుంది. కానీ ఆ ప్రసంగము పరిశుద్ధాత్ముడు నీ హృదయాంతరంగంలో దాన్ని నీకు బయలుపరచాలి. అలా బయలుపరిచినప్పుడు ఏమవుతుందంటే నీకు బల్బెలిగి ఇంకెప్పటికీ నువ్వు దాని జోలికి వెళ్ళాలి. నేను ఎప్పుడు ఉదాహరణ చెప్తుండొచ్చు ఏంటంటే, ఇప్పుడు ఒక చీకటి గది ఉంది. చీకటి గదిలో నేను ఒక తాడుని పట్టుకున్నాను. అది తాడో పాము నాకు తెలియదు, కానీ నేను పట్టుకున్నాను. నేను అంటాను, ఉదాహరణకి పాము అన్నాను, పామును పట్టుకుని తాడు అనుకున్నాను. ఆ స్మూత్ తాడుది నైలాన్ తాడు అని చెప్పి తాడు పట్టుకున్నాను. నేనేమంటానంటే, లేదు నేను తాడుని పట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కసారి లైట్ వేశారన్నమాట. లైట్ వేసిన వెంటనే నా చేతిలో ఉంది, దాన్ని చూడగానే ఏమైంది నాకు? ఇప్పుడు నేను తాడు అనుకున్నాను, కానీ చేతిలో ఏముంది? పాము అనగానే ఏం చేస్తాను ఇప్పుడు? వెంటనే పాము పట్టుకున్నాను. అయ్యో చాలా దూరం నుంచి వచ్చినట్టు ఆకలేస్తున్నాను అంటాను. పాము పట్టుకుని ఏం చేస్తాం? విసిరేస్తాను, వెంటనే వదిలేస్తాం. అది కదా, వెంటనే వదిలేస్తాం. మన జీవితాల్లో ఎన్ని ప్రసంగాలు విన్నా వెంటనే మార్పు ఎందుకు రావట్లేదు? ఎందుకు వెంటనే వదిలేయలేకపోతున్నావు? వదలాలనుకుంటున్నాను. పాము పట్టుకొని పాస్టర్ గారిని వదలాలనుకుంటున్నాను కానీ వదలలేకపోతున్నానండి అంటున్నావు అంటే అర్థం ఏంటి? నీ స్పిరిట్లో రివీల్ అవ్వలేదు. నీ సోల్లో టచ్ అవుతున్నావు కానీ నీ స్పిరిట్లో టచ్ అవ్వలేదు. స్పిరిట్లో టచ్ అయితే నీకు బల్బ్ వెలుగుతుంది, లైట్ వెలుగుతుంది. లైట్ వెలిగితే నీ చేతులు ఉన్నది ఏంటో నీకు తెలిసిపోతుంది. చేతిలో ఉన్నది పాము అనుకున్నప్పుడు వెంటనే వదిలేసి పారిపోతాం. అందుకే యేసుప్రభు యొక్క శిష్యులు యేసయ్యను వెంబడించినప్పుడు పేతురు, యాకోబు, యోహానులు వెంటనే వారు తమ బలను విడిచిపెట్టి యేసును వెంబడించింది. కారణం ఏంటంటే యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాలు ఏం చేశాడు? బలి వెలిగించాడు. బలి వెలిగితే ఉండమండి, లోకాన్ని పట్టుకుని వేలాడు. ఇది వదలాలనుకుంటున్నాను, వదలలేకపోతున్నాను, మరి కష్టంగా ఉంది, ఇది ఏం చేయాలి అని ఇంకా అంత ఆలోచన ఉండదు. ఎందుకంటే నువ్వు పట్టుకున్నది పాపం, నువ్వు పట్టుకున్నటువంటిది పాము, నువ్వు పట్టుకున్నటువంటిది తేలు. నువ్వు ఎవరి దగ్గర ఉన్నావంటే నువ్వు బొమ్మ సింహం అనుకుంటున్నావు, కానీ అసలు సింహం దగ్గర ఉన్నావు. అర్థమవుతుందా? నువ్వు అసలు సింహం దగ్గర ఉన్నావు, ఇదంతా విగ్రహం అనుకుంటున్నావు. కానీ లైట్ వేసిన వెంటనే నీకు సింహం అని తెలిసింది అనుకోండి, ఏమంటావు? వెంటనే అక్కడ నుంచి పారిపోవాలి. అంటే అందుకే యేసుప్రభు శిష్యులందరూ మత్తయి సుంకపు పెట్టు వద్ద కూర్చున్నటువంటి మత్తయి ఏం చేశాడు? లేవి నువ్వు లేచి నన్ను వెంబడించమనగానే ఆయన వెంటనే తన వృత్తిని విడిచిపెట్టి యేసు వెనకాల వెళ్ళిపోయాడు. ఈ రోజు నన్ను ఎందుకు జరగదు? ఇప్పుడు మీరు ఉన్నటువంటి మీరు ఇళ్ళకి వెళ్ళొద్దు, మీరు నన్ను వెంబడించండి ఈ రోజు అన్నాను అనుకోండి. వీళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పటికే టైం చూస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోవాలి, వదిలేస్తే బాగుండు, టైం లేదు. నేను చెప్పినటువంటి మాటలు సరే, అది దేవుడే చెప్పాడని మీకు ఎందుకు అదేపు రావట్లేదు? ఒకవేళ దేవుడే చెప్పుకుంటాడేమోనంటే అమాయకంగానే ఉండిపోతామని అనట్లేదు. అంటే మేబీ దేవుడు చెప్పి ఉండొచ్చు, దేవుడు చెప్పకుండా కూడా ఉండొచ్చు. మరి ఎప్పుడు దేవుడు చెప్పకుండా ఉండొచ్చు అని ఆలోచిస్తాం, కానీ దేవుడు కూడా చెప్పి ఉండొచ్చు అని ఎందుకు ఆలోచించాం? ఏమో చెప్పలేము, దేవుడు చెప్తున్నాడేమో, సరే నేను వింటానని చెప్పేసి ఒకవేళ దేవుడు చెప్పకుండా ఉంటే మీరు దేవుడికి లోబడితే అది అబద్ధం అయితే దేవుడు మిమ్మల్ని తప్పిస్తారు. మీకు అర్థమైందా? నేను ఒకవేళ నా ఓన్ సోల్ ద్వారా మిమ్మల్ని ప్రేరేపించాను అనుకోండి, నిజంగా మీరు దేవుడికి లోబడి దేవుడి వాక్యం లోబడితే దేవుడు మిమ్మల్ని మీ యథార్థతను బట్టి దేవుడు మిమ్మల్ని ఆ ఉచ్చు నుండి తప్పిస్తారు. తెలుసా? కొన్నిసార్లు మనం ఉచ్చుల్లో పడిపోతాం, కానీ మనం యథార్థంగా ఉంటే దేవుడు ఆ ఉచ్చుల నుంచి మనం బయటకు రావాలి. ఎందుకంటే దేవుడికి తెలుసు, మన గురించి తెలుసు. నేను ఎస్పెషల్లీ మ్యారేజెస్ విషయంలో మాత్రం 2 ఉచ్చుల్లో పడిపోవలసిన వాడిని.
కానీ దేవుడు ఆ రూట్లోకి వెళ్ళనివ్వలేదు. అంటే నేను ఒక అమ్మాయిని చేసుకుంటాను, చాలా వచ్చాయి, కానీ నేను చేసుకుంటానని చెప్పేసి ముక్కు మొహం చూడకుండా ఓకే అనేసాను. అమ్మాయి నిజంగా చేసుకొని ఉంటే ఈ రోజున నేను మీకు దొరికేవాడిని కాదు, నేను శాంతివనంలో ఉండేవాడిని. పాస్టర్ గారు మిస్ అయిపోయేవాళ్ళం. అదే అంటే దేవుడు ఆ విధంగా మనల్ని, అంటే మనం బుద్ధిహీనంగా కొన్నిసార్లు డెసిషన్స్ చేసుకోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాం, మనం యథార్థంగా మనల్ని మనం దేవుడికి సమర్పించుకుంటే ఉచ్చులకు తప్పిస్తాం. మత్తయి సుంకపు కట్టి నొద్దున కూర్చున్న మత్తయి లేవి నువ్వు లేచిన వెంబడించమని, అరే ట్యాక్స్ కలెక్టర్, పన్నులు ఉంటాయి, వసూలు చేయాలి, డబ్బులు అప్పచెప్పాలి, ఏం చూడలేదు. వెంటనే ఎందుకు వచ్చాడు? వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు వెలిగించాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు లైట్ వేస్తే మనము ఆ పాపములు, ఆ బలహీనతలు, ఆ లోకత్వంలో ఉండలేము. తెలిసిపోతుంది కదా. లైట్ అయ్యాక మనం పాపం చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి, జనరల్ ఎగ్జాంపుల్ చెప్పండి. మరి మనం ఉండగలుగుతున్నామంటే అలా కాదండి, ఇలా కాదండి అంటే అర్థం ఏంటనమాట, అంటే నీకు ఇంకా లైట్ ఎదగలేదన్నమాట. లైట్ ఎదగలేదంటే అర్థం ఏంటి, నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు, ఇంకా సోల్లోనే జీవిస్తున్నావు, నీ సొంత ఆలోచనలో జీవిస్తున్నావు. అంటే నీ సొంత జ్ఞానంతో ఆలోచన చేసుకుంటే ఇది ఇలా కాదులే, ఇలా అయి ఉండొచ్చు, అలా అయి ఉండొచ్చు. మనం చాలాసార్లు మనంతటి మనమే చాలా రకాలుగా లాజిక్స్తో ఆలోచిస్తాం. దేవుని వాక్యంలో లాజిక్స్తో పని లేదు. అంటే ఇలా అయి ఉండొచ్చు కదా, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు కదా, వీళ్ళు చాలా ప్రయాణిస్తారే, అలా మనం చాలా ఆలోచిస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కనుక బలు వెలిగిస్తే ఇవి ఏవి ఆలోచించాం. నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధిలో రక్షక. నిన్న కూడా 340 ఎక్కడ వచ్చాం, 313, 325 ఊళ్ళో ముందు అకాల పట్టించు, అకాల పట్టించు 315. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధిలో రక్షక. ఎన్న శక్యముగాని పాపము నన్ని మోముగా వీపు భయపడి ఎన్న విధి నడలేక తోట్రి చున్నాడను నన్ను గయగను. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధిలో రక్షక. మసిపోకు అసితమగు ప్రతి రాగుతుడు కసట్టు గడిగి పవిత్ర పరపను నుసులెడు నీ రక్తమే అసలు సిలువనిదిగని. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధిలో రక్షక. మసిబొగ్గు వలె నా మానస మెల్ల గప్పే దోష సమూహములు మచ్చలై అసితమగు ప్రతి డాగు తుడువను కసటు గడిగి పవిత్ర పరపను రుసువులిడు నీ రక్తమే అని మసలకిప్పుడు సిలువనే కదా. మసిబొగ్గు వలె ఉంది నా పాప, నీ రక్తమే కడుగుతుందని నీ సిలువ దగ్గర విమోచన ఉందని ప్రభా ఉన్న పాటున వచ్చేస్తున్నాను. ఈ ఉన్న పాటున వచ్చినటువంటి అనుభవాలు, సన్నివేశాలు మన జీవితంలో ఎన్నో చెప్పండి. ఏదైనా దేవుడు వదిలిపెట్టమంటే, విడిచిపెట్టమంటే, వెంబడించమంటే, ఏదైనా పని చేయమంటే మనం ఉన్న పాటుని ఏది చేయము. అన్నిటికీ
ఆలోచించే చేస్తాం. పరిశుద్ధాత్మ చెప్పినా ఆలోచించే చేస్తాం. ఏం చెప్పినా కానీ దానికి 1-2 సార్లు 10 సార్లు ఆలోచించి మనం డెసిషన్ తీసుకుంటాం. అందుకని ఉన్న పాటను నేను వచ్చుచున్నాను. మత్తయి తన వృత్తిని విడిచిపెట్టాడు. పేతురు, యాకోబు, యోహానులు తమ బలులను విడిచిపెట్టారు. వారి వ్యాపారాన్ని విడిచిపెట్టారు. ఇవన్నీ విడిచిపెట్టేసి నన్ను వెంబడించమనగానే వెంబడించాను. దాదాపు అందరు శిష్యులు అంతే. నీవు లేచి నన్ను వెంబడించమనగానే వెంబడించారు. ఎలా వచ్చిందనంటే పరిశుద్ధాత్ముడు వారి ఆత్మలో చేసినటువంటి కార్యం. ఆమె పరిశుద్ధాత్ముడు మనలో, మన ఆత్మలో, మన అంతరాత్మలో చేసినటువంటి కార్యమును బట్టి మన జీవితంలో ఏం కలుగుతుంది? మనం పాపాన్ని అవలీలగా వదులుకోవాలి. జింజెండార్ఫ్ అనేటువంటి ఒక భక్తుడు మొరావియన్ అనేటువంటి ఒక గుంపుకి మరి అపస్తులుగా ఉండేవారు. చెప్పాలంటే మొరావియన్ సంస్థాపకులు ఆయన ఒకరు. చాలా అద్భుతంగా వాడబడ్డాడు. జింజెండార్ఫ్ అనేటువంటి భక్తుడు తన జీవితంలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభుకి తన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడట 3 తీర్మానాలు చేసుకున్నాడు. జింజెండార్ఫ్ అనేటువంటి భక్తుడు ఈ విషయాలన్నీ కూడా మనల్ని చాలా పురికొల్పుతాయి. అంటే మన జీవితంలో నిజమైనటువంటి ఆత్మీయ స్థితిలో మార్పును కలిగజేస్తాం. జింజెండార్ఫ్ అనేటువంటి భక్తుడు, అంటే ఆయన పేరు లైఫ్ మోటో ఆఫ్ కౌంట్ నికోలస్ వాన్ జింజెండార్ఫ్, ద మొరావియన్ అపోజిల్. ఆయన ఏం చెప్పాడు తెలుసా? మొరావియన్ అనేటువంటి ఒక గుంపుకి ఆయన అపోస్తులుగా ఉండేటువంటి ఆయన ఆ భక్తులు అన్నాడు, ఐ హ్యావ్ వన్ ప్యాషన్. అంటే నాకు ఒకే ఒక తీవ్రమైనటువంటి కోరిక ఉంది. నాకు ఒకే ఒక తీవ్రమైనటువంటి కోరిక ఉంది. అదేంటంటే ఇట్ ఈస్ హీ అండ్ హీ అలోన్ అని. అదేంటో తెలుసా? దేవుడు మాత్రమే. అదే ఆయన తీవ్రమైన కోరిక. హీ అండ్ హీ అలోన్. ఆయన మాత్రమే. ఆయన మాత్రమే తప్ప నాకు ఈ లోకంలో ఇంకే కోరికలు లేవు. అప్పుడు అలా అనే అంత మాత్రం కాకుండా ఈయన ఏం చేశాడంటే, ఆయన అంటూ దిస్ ఈవెన్ హిస్ మ్యారేజ్ వాజ్ బ్రాట్ ఇన్ టు సబ్జెక్షన్. ఆయన వివాహాన్ని కూడా దేవునికి లోబర్చుకున్నాడు. ఎట్లా లోబర్చుకున్నాడంటే హీ వుడ్ మ్యారీ ఓన్లీ ఇన్ ద లార్డ్. అంటే ప్రభువులో మాత్రమే వివాహం చేసుకోవాలని తీర్మానం చేసుకొని ఆయన ఒక యూనిక్ కవెనెంట్, అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక నిబంధన చేసుకున్నాడు. ఏంటా నిబంధన అంటే, వివాహ నిబంధన ఏంటంటే 3 విషయాలు ఆయన తెలియజేస్తారు. 3 విషయాలు ఒప్పందం చేసుకున్నారు దేవునితో. ఒకటేంటంటే ఏ మ్యూచువల్ రినౌన్సియేషన్ ఆఫ్ సెక్యులర్ ర్యాంక్. అంటే ఈ లోకంలో ఉండేటువంటి లౌకికమైనటువంటి అన్ని పదవులను నేను వదులుకుంటాను. తను వదులుకోవాలి, పెళ్లి చేసుకున్న అమ్మాయి నేను వదులుకోవాలి. అంటే ఏ ర్యాంకు మా ఆవిడికి ఉండకూడదు, నాకు ఉండకూడదు. మనకి ఈ రోజుల్లో పెళ్లి సంబంధాలు చూసినప్పుడు ఏం చేస్తుంటారు? అమ్మాయి ఏం చదివింది? ఉద్యోగం చేస్తుందా? అయితే పర్లేదు. అబ్బాయి ఏం చదివాడు? ఇవన్నీ ఏ పొజిషన్లో ఉన్నాడండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది సాఫ్ట్వేర్ గొంతు పోసేస్తాడు. హార్డ్వేరా? ఈ రోజుల్లో హార్డ్వేర్ ఏంటంటే సాఫ్ట్వేర్. జీతం ఎంత వస్తుందండి? నెలకు 1 లక్ష రూపాయలు. అంతేనా? మా అబ్బాయి కంటే 2 లక్షలు వస్తుంది. ఎలా చూస్తున్న సంబంధం? ఈయన ఏమనుకున్నాడంటే ఐ డోంట్ వాంట్ ఎనీ పొజిషన్. వారి స్థానములను ఏమన్నాడు? ఏ మ్యూచువల్ రెనౌన్సియేషన్ ఆఫ్ సెక్యులర్ ర్యాంక్. ఆ సెక్యులర్ ర్యాంక్ని, లౌకికమైనటువంటి లోకంలో ఉండేటువంటి ఆ పదవులన్నిటినీ ఆయన పరిత్యజించాడు. రెండవది ఏంటంటే తన తీర్మానంలో ఏ కాన్సిక్రేషన్ ఆఫ్ వెల్త్. తనకున్న ఆస్తిని అంతటిని కూడా దేవునికి సమర్పించేస్తున్నాడు, ఇచ్చివేసేస్తున్నాడు. తన దగ్గర ఎంత ఆస్తి ఉందో అంతా ఇచ్చేస్తున్నాడు. తన పొజిషన్ని ఇచ్చేస్తున్నాడు, తన పొసెషన్ని ఇచ్చేస్తున్నాడు.
పొజిషన్ తన స్థాయిని వదులుకున్నాడు, పొసెషన్ తన ఆస్తిని వదులుకున్నాడు. మూడవది ఏంటంటే ఏ డెడికేషన్ ఆఫ్ సెల్ఫ్ టు ద లార్డ్, అంటే తన యొక్క స్వయాన్నంతటిని కూడా దేవునికి అర్పణ చేస్తున్నాడు. కొన్నిసార్లు మన స్థానాన్ని వదులుకోవచ్చు, మన ఆస్తులు మనం వదులుకోవచ్చు, కానీ మన స్వయాన్ని మాత్రం వదలలేదు. మనలో అహం ఉంటుంది, నేను నాది అనేటువంటి ఆ గర్వం, అహంకారం, మన సెల్ఫ్ అంటాం దాన్ని, ఈగో అంటాం కదా. ఈ లోపల ఉండేటువంటి సెల్ఫ్ అంతటిని దేవునికి డెడికేట్ చేశాడు. తర్వాత ఆయన గురించి ఏం చెప్పండి తెలుసా, నేను మీకు చాలాసార్లు చెప్పుంటాను. వాళ్ళిద్దరు కలిసట పెళ్లి పీటల మీద నుండి నేరుగా ఆఫ్రికా అనేటువంటి ఆ ప్రాంతాలకి దేవుని సేవలకు వెళ్ళారు. పెళ్ళైన తర్వాత హనీమూన్కి మనీమూన్కి వెళ్తుంటారు కదా. చాలా మందికి ఏంటంటే హనీమూన్ అంటే మనీమూన్. ఆయన మనీమూన్ లేదు, హనీమూన్ లేదు, ఆయనకి ఏ మూను నేరుగా ఇద్దరు పెళ్లి పీఠం నుంచి డైరెక్ట్గా అత్తగారింటికి వెళ్ళడము, మామగారింటికి వెళ్ళడం, కొన్ని రోజులు తల్లిగారింటి దగ్గర 2 రోజులు ఉండాలి, ఇక్కడ 3 రోజులు ఉండాలండి. మనం 3వ రోజు తర్వాత మళ్ళీ 5వ రోజు ఇక్కడ దేవుడు పెట్టాలి. ఎంత భయంకరమైనటువంటి చాదస్తం అంటే క్రైస్తవుడికి. ఇంకా రోజులు, దినాలు 3 రోజులు ఉండాలి, 4 రోజులు ఉండాలి. నిజంగా నాకు చాలా ఆవేశం అనిపిస్తుంది. దేవుడు మహాకృపను బట్టి మా పేరెంట్స్ అలా చేయలేదు. అలా చేస్తే మా పేరెంట్స్ని ఎప్పుడూ వదిలేశాను. నేనేం చెప్తే వేదవాకాలు ఇప్పటికి నేను చెప్పినట్టు అది వినాల్సిందే. అంటే నేను చెప్పినట్టు అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా నేనేం చెప్తా అలా వినాల్సిందే. ఇప్పటికి మా మదర్ 8 years ఎబో ఉంది. నేనేం చెప్తే ఆవిడ అది వినాల్సింది తప్ప ఆవిడ చెప్పినట్టు నేను విన్నాను. మా తల్లిదండ్రులు నాకు సంబంధం కూడా చూడలేదు. సంబంధం వాళ్ళు చూడడానికి వీళ్ళు చెప్పేసాను, కానీ నాకు సంబంధం మీరు చూడొద్దు అని చెప్పేసి చూడలేదు. మనము అన్ని విషయాలని తలదూరం చేసుకుంటాం. మీరు రండి, మీరు వీళ్ళందరూ మరి చుట్టాలు కదా, బంధువులు కదా, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం. నేరుగా ఏం చేశారట, వాళ్ళిద్దరు కలిసి మరి పరిచయం. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయాలన్నీ కూడా మన ఆత్మలో కనుక పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తే, మనకి వెలిగింపు వస్తే ఏం చేస్తాం? దేన్నైనా విడిచిపెడతాం, ఏమైనా చేయగలరు. పొజిషన్ మీద ఆసక్తి ఉండదు, పొజిషన్ ఆస్తుల మీద ఆసక్తి ఉండదు. నీ సెల్ఫ్ని నువ్వు పరిత్యజిస్తావు. ఎందుకు ఉపేక్షించుకోలేకపోతున్నావు అంటే మనకి ఇంకా లోకం మీద చాలా తక్కువ. అంటే ముందు బల్బు వెలగలేదు. బల్బు వెలిగితే అప్పుడు ఏం చేస్తుంటాం? అందుకే పౌరుకు బల్బు వెలిగింది కాబట్టి ఈ లోకంలో ఉన్న ధనవంతుడిని ఏమనుకున్నాడు? పెంట అనుకున్నాడు. యాక్చువల్గా పెంట అది. దాన్ని చూశాడు, పౌరుకి అర్థమైంది, పెంటరా బాబు అన్నాడు. మనం ఎందుకు దాన్ని పెంటలాగించలేకపోతున్నాం? మనకి ఇంకా బల్బులు వెలగల. మన వాక్యాల మీద వాక్యాలు వింటున్నాం, ప్రసంగాల మీద ప్రసంగాలు వింటున్నాం, కానీ బల్బులు మాత్రం వెలగట్లేదు. ఎందుకు వెలగట్లేదు? పరిశుద్ధాత్మని మన హృదయంలో, మన ఆత్మలో పని చేయనివ్వడం లేదు. ముందు మనకు ఆసక్తి లేదు, ప్యాషన్ లేదు. అందుకే ఇక్కడ ఏం జరిగిందనంటే ఈ సోలికల్ పవర్స్ అనేవి, అంటే సోల్లో అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, మిరాకిల్స్ జరుగుతుంటాయి, ఎన్ని కార్యాలైనా జరగవచ్చు. కానీ దేవుని యొక్క ఆత్మలో మాత్రం కార్యం జరగాలంటే కేవలం ఎవరు జరిగించాలి? పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మన ఆత్మలో కార్యం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారా మన అంతరాత్మలో చేసేటువంటి కార్యము, వెలిగింపు, పరిచర్య మాత్రమే అది స్థిరమైనది, దేవుని చేత అంగీకారమైనది. వాటికి మాత్రమే మనకి కిరీటాలు, బహుమానాలు. మిగతా అంతా కూడా మన స్వశక్తి ద్వారా చేసింది. అందుకని మానవుని యొక్క సోల్ ఏం చేసిందనంటే బిల్డింగ్లు కట్టేసింది, మందిరాలు కట్టేసింది, నడిపించేస్తుంది, ఓల్డ్ ఏజ్ హోమ్స్, చిల్డ్రన్ హోమ్స్ కట్టేసింది, మినిస్ట్రీ స్టార్ట్ చేసేసింది, మిషనరీ సంస్థలు స్టార్ట్ చేసేసింది. ఇదంతా కూడా ఏంటంటే సోల్లో జరిగేటువంటి అవకాశం. అందుకని ఇప్పుడు మనకి ఈ చూడండి మళ్ళీ, అంటే మానవులు ఏముంది? శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరములో ఏమున్నాయి చెప్పండి? ఇంకా శరీరంలో మనం వాటిని ఏమంటారు? స్పర్శ, 6 రకాల పంచే, 5 సెన్సెస్. వీటిని 5 సెన్సెస్ అంటారు. 5 సెన్సెస్ అంటారు, 5 జ్ఞానేంద్రియాలు. అలాగనే ప్రాణానికి వచ్చేసరికి ప్రాణంలో మళ్ళీ 3 ఉంటాయి.
మైండ్, తర్వాత ఎమోషన్స్, విల్. ఈ మూడు ఉంటాయి, మైండ్, ఎమోషన్స్. అందుకే చాలా మంది మనకు సెల్ఫ్ విల్ ఉండాలని అంటారే. సెల్ఫ్ విల్ ఉంటే ఏదైనా సాధించగలమంటారు. అంటే సెల్ఫ్ విల్ ద్వారా ఏదైనా మీరు సాధించగలరు. సెల్ఫ్ విల్ ద్వారా నువ్వు సాధించేది ఏదైనా అది దేవుని చేత అనుగ్రహించబడింది కాదు, అది దేవుని ఆశీర్వాదం కాదు. సెల్ఫ్ విల్ ద్వారా సాధించినటువంటిది ఏదైనా దేవునికి మహిమ లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ చేయలేదు కదా. నీ సొంత సెల్ఫ్ విల్ ద్వారా నువ్వు ఉద్యోగం సంపాదించుకున్నావు, సెల్ఫ్ విల్ ద్వారా నువ్వు ఇల్లు కట్టుకున్నావు, సెల్ఫ్ విల్ ద్వారా నువ్వు పదవి సంపాదించుకున్నావు, డబ్బు సంపాదించావు. కాబట్టి ఇది దేవుని నామానికి మహిమను తేలేదు. ఏది దేవుని నామానికి మహిమ తెస్తుందనంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరాత్మలో చేసినటువంటి పనులు మాత్రమే, కార్యము మాత్రమే, మార్పు లేక పరిచర్య మాత్రమే దేవునికి మహిమను తెస్తుంది. అందుకే చాలా మంది అంటారు, చాలా మంది ఏమంటుంటారంటే ఒక ఉద్యోగం సంపాదించేసి ఇది దేవునికి మహిమ అంటే, ఒక ఉద్యోగం సంపాదించాలనుకుంటారంటే ఇది దేవునికి మహిమ అంటారు. దేవునికి మహిమ లేకపోతే దేవునికి బయలుపరచలేదు కాబట్టి 3 రోజులు వాక్యం వింటాం, బాగుంటాం, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ వాక్యం వింటాం, బాగుంటాం, సరైన డెసిషన్ తీసుకోవాలనుకుంటాం, తీసుకోలేకపోతాం. కారణం ఏంటి? ఇక్కడ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తే నీకు కష్టమే ఉండదు. వినండి మళ్ళీ చెప్పి, ఇక్కడ నీ సొంత ఆలోచన ద్వారా నీవు డెసిషన్ తీసుకోవడానికి కష్టం అవుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగ హృదయంలో కార్యం చేయడం ద్వారా నీకు కష్టం అవ్వదు. ఎందుకంటే చాలా ఈజీ అయిపోతుంది. ఎట్లా ఈజీ అయిపోద్ది? చేతిలో లైట్ గారి ప్రాబ్లం ఉంటే వదిలేస్తావు ఊరికి. దానికి నీకు ప్రసంగం చేయనక్కర్లేదు, నీకు క్లాస్ తీసుకోనక్కర్లేదు, 1 day రిట్రీట్ పెట్టనక్కర్లేదు, నీ చేతిలో పాము ఉందని నీకు ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తే దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్ అక్కడికక్కడే నువ్వు దాన్ని వదిలేస్తావు. అది దేవుని యొక్క ఆత్మశక్తి. చూసారా ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ మీరు క్షుణ్ణంగా ఆలోచిస్తుంటే చాలా లోతైన విషయాలు. అందుకని మన మైండ్తో ఆలోచిస్తుంటాం చాలా వాటి. అందుకని మనము పరిశుద్ధాత్మని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడా, నా అంతరాత్మలో నాకు ఇవి రివీల్ చేయండి, నాకు ఇది అర్థం కావట్లేదు, నాకు ఇదేంటో తోయట్లేదు, నీకు నాకు రివీల్ చేయండి, నా జీవితంలో మార్పు కావాలని కోరుతున్నానని యథార్థంగా పరిశుద్ధాత్మ దేవుడు అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో మార్పు కలిగి, అలాంటి మార్పు మన జీవితంలో కనబడ్డప్పుడు దేవుడు తన ఆత్మకార్యము చేస్తాడు. ఆయన ఆత్మకార్యం ద్వారా జరిగేవన్నీ కూడా మనం అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఈ రోజుల్లో చాలా మంది బోధకులు స్టేజీల మీద అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు, పేపర్లు వేసుకుంటున్నారు, ప్రింట్అవుట్లు వేసుకుంటున్నారు, బ్యానర్లు కడుతున్నారు. అవునా కదా? ఇవన్నీ దేని సాదృశ్యం అనుకున్నారు? సోలో జరిగేవన్నీ అలా ఉంటాయి. పేర్లు రాసుకోవడం, వాళ్ళ పేర్లు చదవడం, ఈయన సంధించాడు, ఆయన సంధించాడు, ఈయన హెల్ప్ చేశాడు, ఇవన్నీ రాసుకోవడం, ప్రెసిడెంట్, సెక్రటరీ ఇవన్నీ రాసుకోవడం ఎక్కడ అనుకున్నారు? ఇవన్నీ సోలో జరిగేటువంటివే. స్పిరిట్ లో జరిగే వాళ్ళు ఉండవు. స్పిరిట్ లో జరిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు, నా పనేం లేదు, దానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, దానికి పేపర్లో పేరు వేయించుకోవాల్సిన పని లేదు, నాకు ఈ పేరు రాలేదు ఆ పేరు లేదని మనం చెప్పాల్సినటువంటి పని, బాధపడాల్సిన పని, దాన్ని ఎవరు గుర్తించట్లేదని పని. ఎందుకంటే పరిశుద్ధాత్మ తన కార్యం నీ ఆత్మలో చేశాడు. ఇక నీ శక్తి ద్వారా కాదు కదా, నీ జ్ఞానం ద్వారా కాదు కదా. అదేనమాట. కాబట్టి మైండ్, ఎమోషన్స్, భావోద్రేకాలు గురవుతుంటారు. కొన్ని మంచి ప్రసంగాలు చెప్పినప్పుడు ఎంత బాగుందన్న, మళ్ళీ ఏమవుతారు? పాలు పొంగిన తర్వాత లైట్ ఆపగానే ఏమైపోతుంది? గ్యాస్ ఆపగానే మళ్ళీ అంత వస్తుంది. ఈ కోకోకోలా చాలా ఊపి 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 క్యాప్ తీసామనుకోండి, ఏమంతా చెప్పండి, తుస్సుమని పోయింది, తర్వాత తుస్సుమని. ఎందుకు జరుగుతుంది? సోర్లోనే జరుగుతుంది. వీడికి ఎక్కడైనా ఆవేశం అనమాట. ఇలాంటి ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఎమోషన్స్, భావోద్రేకాలు గురవుతాయి. మీటింగ్ అయిపోయినా చదవడం. వీడికి ఆత్మలో జరిగేటువంటి కార్యానికి మీటింగ్లతో పని లేదు, రిట్రీట్లతో పని లేదు. ఒకరు ఉన్నా కానీ ఆ రిట్రీట్ ని బట్టి వీడు ఉజ్జీవపడ్డము, రిట్రీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నిరంతరము పరిశుద్ధాత్మ దేవుడు వీడి జీవితంలో కార్యం చేసుకునే. అందుకని మైండ్, ఎమోషన్స్, విల్ అంటే డెసిషన్ మేకింగ్ అన్నమాట. డెసిషన్ మేకింగ్ అంటే వీటన్నిటిని మనము
ఆత్మలో వినియోగించుకుంటాం. ఇవన్నీ ఉంటాయి. మైండ్ ఉపయోగిస్తాం మనం, ఎమోషన్స్ ఉంటాయి, విల్ కూడా ఉంటాయి. అంటే దేవుడు ఆత్మకార్యం చేసినప్పుడు మనకి ఎమోషన్స్ కూడా వస్తాయి. ఎమోషన్స్ బట్టి డెసిషన్ తీసుకోము. డెసిషన్ తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసిన తర్వాత మనకి ఎమోషన్స్ వస్తాయి. మనం ఎక్సైట్ అవుతుంటాం. ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందంటే అది నిలుస్తుంది. ఇక్కడ జరిగేటువంటి ఎక్సైట్మెంట్ ఏంటంటే అలా ఉబ్బెత్తున పొంగి మన ఆగిపోతుంది. అట్లాగనే మానవుని యొక్క ఈ ఆత్మ ఉంది కదా, ఆత్మలో మళ్ళీ మూడు ఉన్నాయి. చెప్పాను కదా, ఆత్మలో ఏముంది? ఇంట్యూషన్, కాన్షియన్స్ అండ్ వర్షిప్. ఇంట్యూషన్ అంటే అంతరాత్మ, మనసాక్షి, ఆరాధన. ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు ఆరాధన? అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించమంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఆరాధన జరిగేది ఇక్కడ జరగాలి. కానీ చాలా మంది ఆరాధన ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడ చేస్తున్నారు, సోలో చేస్తున్నారు. డ్రమ్ములు కొట్టి ఎగిరేసి గింతులేసి హల్లెలూయా అని ఎగురుతుంటే మీరు కూడా ఏం చేస్తున్నారు? నేను ఎగురుతుంటే మీకు కూడా వస్తుంది కదా, ఓ హోసన్నా హోసన్నా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, ఓ కమ్ ఆన్ మనందరం కూడా షౌట్, లెట్ us shout unto the Lord, let us sing unto the Lord అనేసరికి మీకు కూడా ఉంటుంది yes hallelujah praise the Lord amen అంటుంటే ఓ వాట్ ఏ గ్లోరియస్ డే ఇట్ ఈస్. ఓ అద్భుతము, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దిగిపోతున్నాడు. మీ అంతరాత్మ చేసిన మీకు కూడా అలా అనిపించింది అని ఏడుపుడు. మళ్ళీ కాసేపు బయటకు వెళ్ళిపోగానే ఇక్కడ ఏడుస్తారు, ఇంటికి వెళ్ళి ఏడిపిస్తారు. సార్ నేను చెప్పిన రెండు మాటల్లో కూడా మీకు ఎంత ఉద్యోగం వస్తుంది. నా సహోదరి, నాకు దేవుడు నేను చూపిస్తున్నాడు, నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు, నీకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు, వచ్చే సంవత్సరం నుంచి నీకు ₹1,00,000 జీతం రాబోతున్నాను. కానీ ఇలా దేవుడు నాకు ₹1,00,000 జీతం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ ది లార్డ్. ఆవిడ సోలో, నేను సోలో రియాక్ట్ అయిపోతాను, సోలో చెప్తాను, అమ్మాయి కూడా సోలో రియాక్ట్. తమ్ముడా దేవుడు నాకు చూపిస్తున్నాడు, రేపటి కల్లా నీకు, రేపు ఈ ఈవినింగ్ కల్లా నీకు పెళ్లి అయిపోతుంది. ఆల్రెడీ నేను పెళ్లి అయిపోయి పెళ్లి ఆ సంగతి ఆయన అనుకుంటున్నా పెళ్ళి అవుతుందండి, ఈ ఆవిడ పెళ్లి అయిపోతుంది, రెండో పెళ్లి అవుతుందని ఆయన అనుకుంటారు. మళ్ళీ వచ్చి అడుగుతారు, మాస్టర్ గారు మరి నాకు రెండో పెళ్లి అవుతుంది. అవుతుంది, నేను నన్నెందుకు కాలేదు అనుకుంటుంటాను. పక్కన నన్నెందుకు కాలేదు అనుకుంటాడట. మరి అలాగే వస్తుంటాయి. సోలో జీవించే వాళ్ళు అంతా వెనకాల కూర్చోబట్టి గట్టిగా నేను ఇక్కడ ఉన్నాను, కంగారు పడేసి పర్లేదు. చూసావా ఆశ ఇవన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? సోలో జరిగేది ఎలా ఉంటాయి? ఏగడము, దూకడాలు, గెంతులేరా? అంటే స్పిరిట్ లో జరిగినప్పుడు గెంతులేరా? వేస్తారు. కానీ ఆల్రెడీ స్పిరిట్ లో జరిగింది కాబట్టి గెంతులు వేస్తారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సోలో జరిగింది, వీళ్ళు గెంతులు వేస్తున్నందు వలన వస్తుంది. అంటే గెంతులు వేస్తుంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు అనుకుంటున్నాం. అర్థమైందా? మనం కేకలేగా హల్లెలూయా స్తోత్రం 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 అంటుంటే పరిశుద్ధాత్ముడు దిగి వస్తుంది అనుకుంటాం. అంటే మన కేకలను బట్టి పరిశుద్ధాత్ముడు రాడు, ఆల్రెడీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ఆల్రెడీ ఉండి ఆయన కార్యము చేయొచ్చు. అందుకని వర్షిప్ ఎక్కడ జరగాలంటే ఇక్కడ జరగాలి. అందుకని మన స్పిరిట్ లో అంతరాత్మ ఉంది, మనస్సాక్షి ఉంది, వర్షిప్. ఇప్పుడు దేవుడు మన ఆత్మను కడగడం అంటే ఏంటి? మన మనస్సాక్షిని తన రక్తముతో ఎంతో ఎక్కువగా శుద్ధించి. మనకు పాపం చేసినప్పుడు మనకి బాధ కలుగుతుంది, ఇక్కడ కలుగుతుంది బాధ. దేవునికి ఆరాధన అంటే ఇక్కడ జీవించే జీవితం, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ ఉంటాం. ఇక్కడ బలు పెరుగుతుంది, పాపాన్ని సరి చేసుకుంటాము, దేవుని ఆరాధిస్తాం. ఇక్కడ ఏం చేస్తాం? దేవుడు బలు వెలిగిస్తాడు. వెలిగించగానే ఏం చేస్తాం? మన పాపాన్ని మనం కడుక్కుంటాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడే యేసు రక్తంతో కడిగేస్తాడు. మూడోది ఏం జరుగుతుంది? అప్పుడు ఆయనకి మన పాపము కడిగి వేయబడుటయే దేవునికి ఆరాధన. అప్పుడు అలాంటి వ్యక్తి ఆనందంగా పాటలు పాడగలడు. పాడడం కాదు, ఉత్సాహంగా పాటలు పాడగలడు. ఎందుకని? హృదయంలో మార్పు జరిగింది కాబట్టి దేవునికి పాటలు పాడగలడు. అది నిరంతరం ఉండేటువంటి పాట. 2 రోజుల భక్తి ఉవ్వెత్తున ఎగిసి తర్వాత దిగజారిపోయి
ఆరిపోయినటువంటి భక్తి. అందుకే మనం చాలా కేర్ఫుల్ ఉంటాం. మనకు కొన్నిసార్లు సోల్లో టచ్ అవుతున్నాం కానీ స్పిరిట్ లో టచ్ అవుతాం. సోల్లో టచ్ అయినంత అందుకే సోల్లో టచ్ అయినప్పుడు మనం ఎలాంటి వ్యక్తులం అంటే వాటిని చేయవారు, వాటి ఎందుకు నమ్మకించేవారు, వాటి వంటి వారు. అంటే మనం దేనిని ఆరాధిస్తామో మనం దానిలాగా మారిపోతాం. మనం ఎవరిని ఆరాధిస్తే మనం వారిలాగా మారిపోతాం. కొంతమంది సినీ యాక్టర్స్ ఒక హీరోని, ఒక రజనీకాంత్ని ఆరాధిస్తున్నారు అనుకోండి, ఒక పవన్ కళ్యాణ్ ఆరాధిస్తున్నారు అనుకోండి, వాళ్ళు పవన్ కళ్యాణ్ లాగే మారిపోతారు. పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ పెరగలేదు వాళ్ళు. అంతవరకు ఉంటుంది వాళ్ళ స్టేటస్, వాళ్ళ ఆలోచన విధానం అంతా పవన్ కళ్యాణ్ అంతే, అంతకు మించి వాళ్ళు ఎదగలేదు. ఒక విగ్రహాన్ని ఆరాధిస్తే వాళ్ళ ఎదుగుదల ఎంతవరకు ఉంటుంది, విగ్రహం వరకే ఉంది, అంతకు మించి ఎదగలేదు. కానీ మనం దేవుణ్ణి ఆరాధిస్తే మనం దేవునిలాగా మారిపోతాం, ఆయన రూపంలోకి మనం మారిపోతాం. అందుకని ఇప్పుడు ఈ ఆరాధన జరుగుతున్నప్పుడు ఏం జరగాలి? ఆరాధన జరుగుతుంది అంటే మన జీవితంలో దేవుని సారూప్యతలోనికి మార్చబడుతుంటాము. ప్రతిదినము ఆరాధన అనేది ప్రతిరోజు జరిగేది కదా. ఆరాధన ప్రతిదినం జరుగుతున్నప్పుడు మనము ఆయన యొక్క సారూప్యతలోనే మనం మారుతున్నాం. ఎందుకంటే దేనిని ఆరాధిస్తున్నామో దానిలాగా మారుతామని బైబిల్ చెప్తుంది కదా. మరి ఆరాధన జరుగుతుంది అంటాం కదా, డ్రమ్ములు కొడుతున్నాం, పాటలు పడుతున్నాం, అరుస్తున్నాం, కేకలేస్తున్నాం, మరి దానిలాగా మారట్లేదే. ఏమైపోయింది? ఇంత ఆరాధన చేసావు, 6 గంటలు చేసావు, గంట చేసావు, కానీ మళ్ళీ పాత బతికే. అంటే నిజమైన ఆరాధన జరగట్లేదు. అంటే ఎక్కడ జరగట్లేదు? స్పిరిట్ లో జరగట్లేదు, సోల్ లో జరుగుతుంది. అది సోల్ లో జరుగుతుంది కాబట్టి ఏం రావట్లేదు? మార్పు రావట్లేదు. స్పిరిట్ లో జరిగితే ఏం జరుగుతుంది? మార్పు వస్తుంది. ఏ మార్పు వస్తుంది? మనం దేనిని ఆరాధిస్తామో ఆ దానిలాగా మనం. That is the worship. సోలో అంత పెద్ద తేడా లేదు. మనం యేసు నామం వాడుతున్నాం, వాళ్ళు ఈశ్వర నామం వాడుతున్నారు. వాళ్ళు అయ్యప్పో అయ్యప్పో అయ్యప్ప అంటారు, మనం ఏసయ్యా ఏసయ్య ఏసయ్య. మరి మార్పులు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మార్పు ఇచ్చింది కూడా దేవుడే కదా, అప్పుడు పవర్స్ ఇచ్చింది కూడా దేవుడే కదా. సోలోనే కొన్ని అద్భుత కార్యాలు చేస్తారు, కానీ ఆయన అక్కడ పని చేయడం ఇచ్చాడు. కార్యాలు జరుగుతాయి అంటే కార్యాలు జరుగుతాయి. సోల్ ద్వారా అంటే నీ స్వశక్తి ద్వారా కూడా కొన్ని కార్యాలు చేయగలరు. దేవుడు మానవునికి అంత శక్తి ఇచ్చాడు. ఇవే కాదు కదా, ముస్లింలు కూడా చేస్తున్నారు కదా. ఏ మానవుడైనా చేయొచ్చు, నాట్ ఓన్లీ క్రిస్టియన్. కానీ దేవుని ఆత్మకార్యము, దేవుని ఆత్మ చేసేటువంటి కార్యము మన ఆత్మలో జరిగినప్పుడు అది అన్ని కార్యాల కంటే చాలా డిఫరెంట్ గా, ప్రత్యేకంగా కార్యం జరుగుతుంది. కానీ అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి అడ్వర్టైజ్మెంట్. మనం నాతో వచ్చినప్పుడు దుర్గపురంలో జరిగిన కార్యం అడ్వర్టైజ్మెంట్ చేశాను. మామూలుగా ఎంత అడ్వర్టైజ్మెంట్ చేస్తాం, వీడియో చేసి షూటింగ్ చేసేసి పేపర్లు వేసేసి యూట్యూబ్ లో పెట్టేసి అద్భుతంలో జరుగుతుందంటే క్యూ కట్టేద్దాం. పరిశుద్ధాత్మ ద్వారా జరిగే వాటిని మనం మన శక్తి కాదు, మనం అడ్వర్టైజ్మెంట్ చేయడం ఎవరికి చెప్పకూడదు. అది ఆత్మ ద్వారా జరిగింది. సోల్ ద్వారా జరిగే కార్యాలు ఏంటంటే కాంప్లైంట్ చేసేసి దానికి బ్యానర్స్ కట్టేసి అన్ని కూడా ఇది వ్యాపార ప్రకటన చేసేసి ప్రచారాలు చేసి ఇవన్నీ మనం చేయకూడదు. Okay.